రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులను ఇంటింటికే అందజేయాలనే ఉద్దేశంతో మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ప్రక్రియ అందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ప్రస్తుతం పౌర సరఫరాకు సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం స్పష్టం చేశారు. సుమారు 1500 కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి పాల్పడ్డారు. అదేవిధంగా ఈ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ల ద్వారానే రైస్ స్మగ్లింగ్ కూడా జరుగుతుందని ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ల విషయంలో మాత్రం వాటినే నమ్ముకొని ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులు, మరోవైపు వారిపై ఉన్నటువంటి ఆర్థిక భారం వారికి తెలియకుండానే ఆ వాహనం కూడాను ఈరోజు ఆయనకి రూపాయనే అందజేశారనే విషయం కూడాను తెలిసింది. ఇచ్చినటువంటి జీతం కేవలం ఈఎంఐ కట్టుకునే పరిస్థితి. ప్రస్తుతం అగమ్య గోచరంలో ఉన్నటువంటి ఏదైతే మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ సిబ్బంది ఆందోళన, మరోవైపు నాదెండ్ల మనోహర్ చేసినటువంటి ఆరోపణల వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం డీలర్ల వ్యవస్థలు మళ్ళీ పునరుద్ధరించే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని కాకినాడలో గొడవలపై దాడి చేసినటువంటి విషయంలో బయటపడడంతో మాత్రం ప్రస్తుతం ఈ యూనిట్లనే నమ్ముకొని ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆందోళన చెందుతుంది. ఇప్పటికి కూడాను నెల రోజులు కావస్తున్నాయి. ఈ మొబైల్ ద్వారానే ఈ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చూస్తే కనుక గతంలో మాత్రం ఈ వాహనపై జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటు మరోవైపు ఏదైతే ఆ నవరాత్రులకు సంబంధించి పబ్లిసిటీ కూడా ఉండేది. తొలినాళ్ళలో 4వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ నెల బియ్యం సరఫరా విషయంలో మాత్రం ఇటువంటి అంటే ఇంకా అప్పటికి రిజల్ట్ రాకపోయి ఎన్నికల ఫలితాలకు ముందు మాత్రం ఆ ఫోటోలు పెట్టి బియ్యం సరఫరా చేశారు. కాకపోతే అనంతరం వచ్చినటువంటి మొదటి 1-2 తేదీలకు మాత్రం మళ్ళీ ఆ ఫోటోలు పెట్టి ఈ వాహనాలు తీసుకెళ్లి సరఫరా చేసిన విషయంలో స్థానికులు చాలా ప్రతిఘటించారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు వేసి వీటిని ఇంకా సప్లై చేయడం ఏంటి అన్నటువంటి ఒక ఆందోళన చేపట్టడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవన్నీ కూడాను ఇంటింటికే నిత్యావసర సరుకులు అన్నటువంటి ఒక స్లోగన్ తప్ప తక్కిన పాత ప్రభుత్వానికి సంబంధించి ఏ మార్కు కూడా లేకుండా పూర్తిగా కప్పే సరఫరా. ప్రస్తుతం మాత్రం సరఫరా చేస్తున్నటువంటి ఈ మొబైల్ యూనిట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మాత్రం చాలా ఆందోళన ఉంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌత్ సూర్యనారాయణ ఉన్నారు. చూస్తే తొలినాళ్ళలో ఇదొక ఉపాధి మార్గంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో కూటమి ప్రభుత్వం మాత్రం తప్పుపడుతుంది. వీటినే నమ్మకం జీవిస్తున్నటువంటి మీకు ఎటువంటి పరిస్థితి నెలకొనే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలో మాత్రం ఈ యూనిట్లను బేస్ చేసుకునే ఈరోజు అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుందని ఏ విధంగా మీరు కార్యాచరణ రూపిస్తున్నారు? అంటే అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఎండియూ వ్యవస్థ స్థాపించిన తర్వాత ఏదైతే 1500 కోట్లతో జనాలుగా అమౌంట్ని వృధా చేస్తూ ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే ప్రతి నెల 27,000 రూపాయలు వేక్షిస్తున్నామని గౌరవ మంత్రివారి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రజలకి మిగతా వాళ్ళకి కూడా తెలియాల్సింది ఏంటంటే టోటల్గా ఈ వెహికల్ తాలూకా కాస్టు 6 సంవత్సరాలకి కూడాను ఈ 9,200 మంది ఎండి ఆపరేటర్లకు వెచ్చిస్తున్న శాలరీతో కలిపి 1,300 కోట్లు మాత్రమే అవుతుందండి. అది దానికి కాకుండా 1,500 కోట్లు నెక్స్ట్ ప్రతి నెల 27,000 రూపాయలు అనేది సపరేట్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది అసత్యం. అది రెండోది, ఈ వెహికల్ వాహనదారులే రేషన్ మాఫియాకి దిగుతున్నారని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అనడం చాలా బాధాకరమైన విషయం. ఎక్కడైతే తమరు అధికారంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా తమ అండర్లో ఉంటారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయించి ఎండియూ వ్యవస్థ వల్ల ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళపై మీరు స్పెషల్ స్క్వాడ్లు వేయించి వాళ్ళకి ఆయన ఆకస్మిక తనిఖీల్లో వాస్తవాలు వెలుక్కొచ్చాయి. ఈ యూనిట్లు బేస్ చేసుకునే ఈరోజు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారనే విషయాన్ని సుస్పష్టంగా ఆయన ఆకస్మిక తనిఖీల్లో బయటపడే ఆరోపణ. అందులో వాస్తవం లేదా? అంటే ఆయన పట్టుకున్న దాంట్లో ఇన్ని టన్నులు బియ్యం అనేది దొరకడం అది వాస్తవం కాదంటం లేదు. కాకపోతే అది ఎండి ఆపరేటర్లు చేస్తున్నారు అనేది మాత్రం అవాస్తవం. ఎందుకంటే మాకు ఎండి ఆపరేటర్కి 21,000 శాలరీ అని చెప్పి 18,000 ఇస్తున్నారు. తిరిగి ఆ 3,000 రూపాయలు మా ఈఎంఐ ద్వారా కట్ చేస్తున్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ లోన్లో ఏదైతే ముద్రా లోన్ ఉందో ముద్రా లోన్ కింద అనమాట సబ్సిడీ మీద 6 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాయిస్తూ మిగతా 60% లోన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రక్రియ మీకు తెలుసా? అసలు ఈ వెహికల్స్ ఇచ్చేటప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతోనే ఈ వెహికల్స్ ఇక్కడ ఇస్తున్న విషయం మీకు ముందు తెలుసా? మాకు ముందు తెలియదండి. మాకేంటంటే స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 60% సబ్సిడీతో మాకు వెహికల్ ఇస్తున్నారు. మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము, మాకు 21,000 శాలరీ ఇస్తున్నాను అని అంతవరకే తెలుసు. తర్వాత మాకు వెహికల్లో దిగిన తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోన్ మీద ఏదైతే ఉన్నదో ఇది ముద్రా లోన్ కింద మాకు వెహికల్స్ ఇచ్చారని, ఇప్పటికి కూడాను మాకు లోన్ యాప్ చూసుకుంటే లోన్ యాప్ ద్వారా మా పేరు మీద 5,50,000 రూపాయలు లోన్ ఉన్నట్టుగా చూపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారాను.
ఈ 2027 వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉన్నది. పైగా 90% అని గవర్నమెంట్ చెప్పినప్పటికీ ఆ మిగతా 30% కూడాను మాకు ఇచ్చే 21,000 శాలరీలో 3,000 రూపాయలు కట్ చేసి అది గవర్నమెంట్ కట్టడం జరుగుతుందండి. ఇది పూర్తిగా మా వెహికల్ మేము గవర్నమెంట్కి లీజుకి పెట్టాము. ఇప్పుడు మధ్యంతరాన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో అవకతవకలు జరిగాయని ఈ 9,200 కుటుంబాలని రోడ్డును పడేసే విధంగా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం నుండి ఎటువంటి స్వచ్ఛత అయితే లేదు. మా వెహికల్ తీసేస్తారని కానీ ఎండి వ్యవస్థలో ఆపుతారని కానీ లేదు. కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ ఈ వెహికల్స్ ఉండవు, కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ వెహికల్స్ ఉండవు, ఇక్కడ డిపోలో ఇస్తారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. 12వ తేదీన కొలువు తీరిన తర్వాత జూలై 1వ తేదీన డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిన వాహనాలపై పాత అంటే మాజీ సీఎం ఫోటోలు కూడా ఇంకా పెట్టి సరఫరా చేసిన అక్కడ అధికారులు మీకు ఏమైనా సూచించలేదా, లేకపోతే మీకు ఎవరు గైడ్ చేయకపోతే ఆ ఫోటోలతో చాలా చోట్ల సరఫరా చేసే పరిస్థితి? మాకైతే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద బట్టి రాజకీయ నాయకుల ఫోటోలు ఏవి కూడా ఉండకూడదని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము ఎలక్షన్ కోడ్ వచ్చేటప్పుడు గౌరవ కమిషనర్ అరుణ్ కుమార్ గారు ఉండేటప్పుడు ఆయన ఆదేశాల మేరకు వెహికల్పై ఉండే ప్రజాప్రతినిధుల ఫోటోలు మేము కవర్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూషన్ కొనసాగించాం. కాకపోతే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత ప్రభుత్వం లేదు కదా ఆ ముఖ్యమంత్రి ఫోటోలతో వెళ్తే బాగోదని మా అంతటా మేము ఇండివిజువల్గా మేము కవర్ చేసుకుంటూ వెళ్ళామే. కానీ మాకు ఎటువంటి గైడ్లైన్స్ కూడా ఫోటోలు ఉంచమని కానీ తీయమని కానీ లేకపోతే కొత్త ఫోటోలు వేయమని కానీ ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారుల దగ్గర నుంచి స్వచ్ఛత లేదండి. పాత మూలాలు ఏవి లేకుండా వాహనంపై కొత్తగా ఇలా డిజైన్ చేసిన ప్రక్రియను ఎప్పుడు మొదలుపెట్టారు? అది ఇన్ టైంలో మొదలుపెట్టుంటే జూలై నెల రేషన్ పంపిణీలో అటువంటి అనిశ్చిత అటువంటి అవమానాలు జరిగి ఉండేవి కాదు. లేదండి, అంతే ఇప్పుడు ఏ డిజైన్ కూడా చేయలేదండి. కాకపోతే ఏ పేపర్లు అంటించినా లేకపోతే కవర్స్ అంటించినా అవి చిరిగిపోతాయని ఈ విధంగా స్టిక్కరింగ్ అంటించుకోండి, ఎలక్షన్ కోడ్లో ఫొటోస్ కనబడకూడదని మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఎలక్షన్ కోడ్లో అంటించినవే. కొన్ని రూరల్ ఏరియాల్లో ఏంటంటే ఇటువంటి స్టిక్కర్లు అక్కడ దొరక్క పేపర్లతోని గోను సంచులతోని కవర్ చేశారు. అవి వర్షంకి గట్ట ఎండగండి వాన తడిసి చిరిగిపోయి ఆ ఫోటోలు కనిపించడం వల్ల రీసెంట్గా పాతపట్నం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఎండి ఆపరేటర్కి రేషన్ డీలర్కి వీఆర్ఓ కూడా సస్పెండ్ చేయమని అధికారులను ఒత్తిడి తీసుకురావడం జరిగిందండి. ఇది మాకు ఎటువంటి గైడ్లైన్స్ లేవు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కప్పామని తప్పించి ఈ ఫొటోస్ ఉంచమని కానీ తీయమని కానీ లేకపోతే కొత్త ప్రభుత్వం ఫోటోలు అంటించమని కానీ ఎటువంటి సూచనలు లేనప్పుడు మా మీద మీ సొంత ఖర్చులతో చేసుకున్నటువంటి మార్పా ఈ వాహనం పేద, లేకపోతే అది శాఖాపరంగా ఏమని? శాఖాపరంగా వాళ్ళు ఒక సూచన ఇచ్చారండి, ఈ విధంగా డిజైన్ చేయించుకుని అంటించండి అని చెప్పారు. కానీ ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ సొంత డబ్బులతో 500 నుంచి 600 రూపాయలు వేక్షించి తన వెహికల్కి ఈ విధంగా స్టిక్కర్లు చేయించుకున్నారండి. నెక్స్ట్ రెండు వైపులో జగన్మోహన్ రెడ్డి తలకు ఫోటోలు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నవరత్నాల ఫోటోలు కవర్ చేస్తూ ఈ డిజైన్ చేయించమని చెప్పారు. కానీ మా సొంత డబ్బులతో చేయించుకుని కానీ మాకు ఎవరు కూడా రూపాయి కూడా ఇవ్వలేదండి. ఈ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా అన్నటువంటి అనుమానం భయం మిమ్మల్ని వెంటాడుతుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ వ్యవస్థలో రాకముందు ఒక ఆప్టింగ్ డ్రైవర్కి వెళ్ళో లేకపోతే ఒక బస్కి డ్రైవర్కి వెళ్ళో లేకపోతే ఇంకో పని చేసుకుంటూ ఒక 15,000 20,000 సంపాదించుకున్న వాళ్ళు ప్రభుత్వం వచ్చింది మాకు ఏదైనా ఉపాధి ఉంటుంది, ఉద్యోగ భద్రత కల్పిస్తుంది, పైగా ఈ గవర్నమెంట్ ఈ వెహికల్ మాకు సబ్సిడీ మీద వస్తుంది, మనకు ఇచ్చిన ఈ 6 సంవత్సరాల పీరియడ్ అయిపోయాక వెహికల్ కూడా మాకు మిగులుతుందని ఒక ఆశతో రావడం అయితే జరిగింది. ఇప్పుడు మధ్యంతరాన్న ఇంకా 2 సంవత్సరాల మాకు టైం ఉంటుండగా ఈ వెహికల్ ఉండవని తీసేస్తారని ప్రభుత్వం నుండి ఎటువంటి నేరుగా ఎటువంటి ఇది రాకపోయినప్పుడు కూడాను సోషల్ మీడియాలోనో నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్తుంటే కొద్దిగా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఈ వ్యవస్థనే నమ్ముకొని ఇందులోనే ఉండి కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఎండి ఆపరేటర్స్ ద్వారా కానీ ఎక్కడైనా అవకతవకలు జరిగే అక్రమాలకు పాల్పడితే అధికార యంత్రాంగం తమ చేతిలోనే ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి స్పెషల్ స్క్వాడ్లు పెట్టించి అటువంటి వారు ఎవరైనా ఉంటే మా వ్యవస్థ నుండి తప్పించడానికి మా యూనియన్ తరఫున మేము పూర్తిగా సహకరిస్తాం. అటువంటి వాళ్ళు మా దృష్టికి వచ్చినా సరే మేము కూడా తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నామండి. చూస్తే కనుక ఏదైతే ఎండియు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వంలో హయాంలో నిత్యావసర సరుకులను ఇంటికే అందించాలి చేసినటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఆ వాహన యజమానులు ఉన్నారో వారికి ఇచ్చినటువంటి రుణం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని భావించారే తప్ప కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఈ వాహనం తమకు దఖలైందనే విషయాన్ని కూడాను వైసీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచిన విషయాన్ని ఆలస్యంగా వెలిగిచూసింది. కాకపోతే ఈ ఎండియు వ్యవస్థ ద్వారానే ఈరోజు రేషన్ బియ్యం దారి మళ్తున్నాయని మంత్రి మనోహర్ చేసినటువంటి ఆరోపణలు వెనక వాస్తవం లేదు. అధికారంలో ఉన్నారు, అధికారులంతా కూడా తమ పర్యవేక్షణలోనే మేము బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇటువంటి దాంట్లో అవినీతి కనుక జరిగితే ఎవరైతే అవినీతికి పాల్పడతారో వారిపై చర్యలు చేపట్టాలి. మా దృష్టికి వచ్చినా కూడా యూనియన్ పరంగా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. కానీ లేనిపోయిన ఆరోపణలు చేసి మాకు ఉద్యోగ భద్రత కలుగుతుంది, ఈ వాహనంపై ఇంకా అప్పు 2007 వరకు కూడా ఉంది, అప్పు తీర్చాలి, ఇప్పుడు ఉద్యోగం ఉంటుందా లేదన్నటువంటి పరిస్థితులు
పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఆరోపణలు మాత్రం అవాస్తవం. మరోవైపు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాహనాలపై గత 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఆ నవరాత్రాల స్టిక్కర్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు కావచ్చు, వాటిని పూర్తిగా తొలగించాలని కానీ అదేవిధంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన అధికారులు ఎవరు కూడా సూచించారు. కేవలం ఈ డిజైన్ ఇచ్చి ఆ డిజైన్ మార్పు చేసి వాటిని పూర్తిగా నిక్షిప్తం చేయాలన్న. కాకపోతే దీనికి కూడాను తమ ఎండిఓ ఆపరేటర్లే డబ్బులు వెచ్చించి ఈ స్టిక్కర్లు వేసుకునే పరిస్థితి. రూరల్ ప్రాంతాల్లో ఈ స్టిక్కర్ లభించకపోవడంతో పలు చోట్ల మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి ఆ వాహనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వారిని నిలదీయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం కూడా తమను బాధిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎండిఓ ఆపరేటర్లు మాత్రం ఈరోజు తమకు ఈ కొలు ఉంటుందా లేదా, లేకపోతే ఈ ప్రక్రియను పూర్తిగా ఆపేసి పాత డీలర్ వ్యవస్థను తెస్తారేమో ఆందోళన. మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తుంది, వీరికి ఉన్నటువంటి అనుమానాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తుంది అనే విషయం నాదెండ్ల మనోహర్ స్పష్టం చేస్తే తప్ప సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఉదంతాలు మాత్రం తమ ఇళ్లలో తమను కూడా చాలా బాధిస్తున్నాయి. ప్రస్తుతం ఎండిఓ వ్యవస్థలో ఆధారపడి సుమారు 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. గతంలో ఆప్టింగ్ డ్రైవర్లుగా ఉంటూ డబ్బులు సంపాదించుకున్న వారికి ఈరోజు ఉద్యోగ భద్రతతో పాటు ఉపాధి దొరికింది అన్నటువంటి ఒక సంతోషం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ పూర్తిగా కనుక తొలగించినట్టయితే తమ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. సంబంధిత మంత్రి మాత్రం ఈ విషయంలో శాఖాపరమైన దర్యాప్తు చేసి ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు చేపట్టినా కూడా తామేమీ అభ్యంతరం తెలుపము. ఇటువంటి అవినీతిపై ఏమైనా జరిగితే కనుక తాము కూడా సహకరిస్తాం. మరి తమకంటూ ఒక ఉద్యోగ భద్రతతో పాటు భరోసా కల్పించాలని వారు కోరుతున్నాం. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఈ ఎండియు వ్యవస్థకి ఇస్తుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.